శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలారా, సాయినాథుని ఆశీర్వాదాలతో మనకి నిన్నటి వరకు ఉపోద్ఘాతం అయింది. ఈవేళ సాయి సచ్చరిత్రలోని 1వ అధ్యాయంలోకి వచ్చాము. ఇందులోని మనము గురుదేవుల వారిని స్తుతిస్తూ దీని వేదాంతము తిరుగలి ఇసురుట దాని గురించి తెలుసుకుందాం. మనము పూర్వ సాంప్రదాయం ప్రకారం నుంచి కూడా ముందుగా భగవంతుణ్ణి స్తుతించడం అంటే గణపతిని ఫస్ట్ మనము ప్రార్థిస్తాము. ఏ పని చేసినా, ఏ ప్రారంభం చేసినా, ఏమి చేసినా ముందుగా మనము గణేశుణ్ణి పూజిస్తాం. ఆయన్ని స్మరించుకుంటూ ఆ గణపతిని ఎటువంటి ఆటంకములు లేకుండా మనము ఇలా చెప్పేటప్పుడు కానీ, ఆయన రాసిన వక్తులు కానీ, ఇతరితర ఎవరైనా కానీ ముందు గణేశుణ్ణి ప్రార్థించి అన్ని శుభాలే జరగాలి స్వామి నీ ఆశీర్వాదంతో అని వేడుకోవడం మన సాంప్రదాయం. అలాగే మన సాంప్రదాయం ప్రకారంగా శ్రీ సాయినాథుడే సాక్షాత్తు శ్రీ గణేశుడిగా పూజించుకుంటున్నాం ఈరోజు. ఆయనే గణేశుడు, కానీ గణేష్ రూపంలో ఉన్న సాయినాథుల వారిని నమస్కరించుకుంటూ మనము ఈ యొక్క అందులోని విషయాల్లోకి వెళదాం. ఆ తర్వాత మళ్ళీ మనకు ఇష్టదైవము, మనకి జ్ఞానాన్ని ప్రసాదించే సరస్వతీదేవిని కూడా స్మరించుకుందాం. ఆ సరస్వతీదేవి కూడా శ్రీ సాయి సరస్వతీ స్వరూపుడేగా భావించి మనము ఆ సరస్వతీ మాతను కూడా స్మరించుకుందాం. సృష్టి స్థితిలయ కారకుడగు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కూడా ప్రార్థించుకుంటూ త్రిమూర్తి స్వరూపుడైన మన సద్గురు సాయినాథుల వారికి ఈ విధంగా కూడా మనము స్మరించుకుందాం, బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా. అలాగే ఆ తరువాత మన గృహదేవతలని అంటే నారాయణ ఆది నారాయణలకు మన వంశ మూల పురుషునికి కూడా నమస్కరించుకుందాం. ఎందుకంటే ఈ యొక్క రాసిన వారు ఈ విధంగా భగవాన్ స్వరూపాలని నమస్కరించుకుంటూ వాళ్ళ ఆశీర్వాదాన్ని పొందుతూ ఇవన్నీ మొదలుపెట్టారనమాట. ఈ యొక్క బాబాగారి చరిత్రని మొదలుపెట్టారు హేమండ్ పంత్ గారు. కాబట్టి మనము ఈ రకంగా స్మరించుకుందాం. మన పత్తి నారాయణరావు గారు తెలుగు అనువాదానికి వచ్చినప్పుడు కూడా ఈ యొక్క స్మరణ చేసుకున్నారు. అందరినీ స్మరించుకొని పేరు పేరున అందరికీ నమస్కారం చేసుకుని అందరి ఆశీర్వాదాలని తీసుకుని ఆయన ప్రారంభించడం జరిగిందనమాట. మన కులదేవతలు, గృహదేవతలు అందరినీ కూడా మనము నమస్కరించుకుంటూ వంశ మూల పురుషునికి కూడా మన వంశ పరంపరంగా మన పెద్దలు చెప్తూ ఉంటారు. మన ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి, మన ఇంటి దేవుడు గణపతి అని, మన ఇంటి దేవుడు ఈ సుబ్రహ్మణ్య స్వామి అని చాలామంది రకరకాలుగా ఇంటి దేవుణ్ణి కొలుచుకుంటూ ఉంటారు. అలాగే గ్రామ దేవతలు, ఈ రకంగా ప్రతి ఒక్కరిని కూడా మనం స్మరించుకోవాలి. ఆయన ఆ విధంగా శృతిస్తూ ఇలా గోత్రనామాలతో, మన యొక్క గోత్రనామాలతో ఏ పని చేసినా, ఏం చేసినా కూడా ముందుగా భగవంతుని స్మరించుకోవాలి. అలాగే మన పెద్దలు, తల్లి తండ్రి అంటాం కదా, గురువు దైవం అని. మన తల్లిదండ్రులకు పరమ శివునకు అంటే మన పెద్దలు అంటే ఆది దేవుడు అంటారండి, పరమశివుణ్ణి ఆది దేవుడు అంటారు. అలాగే మన తల్లి తండ్రితో పాటు ఆ పరమేశ్వరుని కూడా మనము స్మరించుకుందాం. అటు పిమ్మట గ్రంథము ఏకాగ్ర చిత్తముతో పారాయణము చేయడం ప్రారంభించేదము. చూసారా, మనమే కాదు, మనకి ఈ యొక్క గ్రంథాన్ని అందించిన మహానుభావుల్ని మనము స్మరించుకుంటూ ఈరోజు అందులోని విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో మనం కూడా చెప్పుకుంటున్నాం. కాబట్టి వాళ్ళకి కూడా మనము నమస్కరించుకోవాలి. అటు పిమ్మట గ్రంథము రాసిన వాళ్ళని కూడా మనము ప్రార్థించుకుంటూ స్మరించుకుంటూ
మన గురుదేవు దత్తావతారమగు శ్రీ సాయిబాబాకు నమస్కరించుకుంటూ ఈ ప్రపంచంలోని ఏ జీవుల యందు పరమాత్ముడు నివసించి ఉన్నాడో వారందరికీ కూడా నమస్కరించుకుందాం. మన గురువులు దత్తావతారమగు శ్రీ సాయిబాబాకు, అలాగే ఈ ప్రపంచంలోని ఏ జీవుల యందు పరమాత్ముడు నివసించి ఉన్నాడో వారికి కూడా స్మరించుకుందాం, వారిని కూడా స్మరించుకొని నమస్కరించుకుందాం. మరి పరాశరుడును, వ్యాసుడును, శాండిల్యుడును మొదలగు వారు భక్తి మార్గమున ఉన్నవారిని పొగడకుండా ఎలా ఉంటామండి మనము? వారందరూ కూడా మహానుభావులు, భక్తిపరులు. వాళ్ళని కూడా హేమంత్ పంత్ గారు ఈ క్రింది విధముగా స్మరించుకుంటూ, ఆ పైన చెప్పిన వారందరినీ కూడా ఆయన వ్రాస్తున్నప్పుడు స్మరించుకుంటూ మనకి ఇంకా విషయాల్ని చెప్తున్నారండి. ఎంత అద్భుతంగా ఉంటుందంటే నిజంగా 1910వ సంవత్సరంలో ఒకనాడు ఉదయమున షిరిడీలో మసీదులో ఉన్న శ్రీ సాయిబాబాను దర్శించుకోవడానికి వెళ్ళారండి ఆయన. అప్పుడు ఆయన చూశాడంటండి కొన్ని విషయాల్ని. ఆయనకి చాలా ఆశ్చర్యం కలిగింది. ఏమిటి ఆ విషయము అంటే, బాబా గారు గోధుమలను విసురుటకు సంసిద్ధులైనారు. అంటే ఒక ఈశ్వరురాయిని పెట్టుకుని, అంటే తిరుగలి అంటారండి దాన్ని పెట్టుకొని ఆయన చేతిలోని కొన్ని గోధుమలను పోసుకుని విసరసాగారంటండి. అది చూసిన హేమంత్ పంత్కి బాబా చూస్తూ ఆయనకి ఎంత ఆశ్చర్యమైందంటే, ఆయన పొడవాటి చొక్కా వేసుకుంటారు కదండి, జుబ్బాలాగా, అది ఆ చొక్కాని చక్కగా ఇలా పైకి అనుకుంటూ ఆ తిరుగలిని చేత పట్టుకుని ఈ గోధుమల్ని అందులో వేస్తూ చేతులపై మడిచిన ఆ కఫనీని పైకి అనుకుంటూ కనిపించారంటండి ఆయనకి. ఇది చూసిన ఆయన, ఏంటి ఈయన ఒక ఫకీర్ కదా, ఈయనకి ఆ ఇసురుకుని పిండి చేసుకునే అంత అవసరం ఏముంది అని ఆశ్చర్యమగుతుడై ఆశ్చర్యంతో ఇంకా ఆయన్ని పరిశీలించడం మొదలుపెట్టారండి ఈ హేమంత్ పంత్ గారు. ఇప్పుడు ఆయనకు అనిపించిందట, బాబా గారు గోధుమ పిండితో ఏమి అవసరము ఆయనకి? ఈయన భిక్షతో జీవించేవారు కదా, పిండి నిల్వ చేసే అవసరం ఏమొస్తుంది? పిండి నిల్వ చేసుకుని రొట్టెలు కాల్చుకునే ఆయన కాదే ఈయన భిక్షాటం చేసుకుని జీవించే ఆయన కదా. ఈయన అంత శ్రద్ధతో ఆ గోధుమల్ని విసరడం ఏమిటి? అసలు అలాగా ఈయనతో పాటు ఎంతోమంది, కొంతమంది కూడా ఈ వింతని చూస్తూ ఆశ్చర్యపోతూ ఉన్నారంటండి. వాళ్ళందరికీ ఆశ్చర్యంగా ఉందంటండి. బాబా చుట్టూ గుమికూడారు అందరూ, ఈ వింతను చూస్తూ ఉన్నారు. కానీ అందులోని కొంతమంది, అంటే 4 స్త్రీలు మాత్రము సాహసించి మసీదు మెట్లెక్కి బాబాను ఎంతో ప్రేమతో పక్కకి జరిపి వారు విసరడం ప్రారంభించారండి. వారు తిరుగలిపిడి పట్టుకుని బాబా లీలను గానం చేసి, అంటే బాబా గారిని పొగుడుతూ, బాబాకు వారి చర్యల కోసం కలిగే వారు చేసే చర్యలు ఇవన్నీ కూడా పాటల రూపంలోని చెప్పుకుంటూ వాళ్ళు బాబా గారి పక్క పెట్టారు కదా, చక్కగా ఇసరడం మొదలుపెట్టారండి. బాబా గారికి కోపం వచ్చింది. ఎందుకు, ఏంటి వీళ్ళు ఇలాగానే అనుకుని, అయినా సరే ఆయన చిరు మందహాసంతో, చిరు నవ్వుతో ఆ స్త్రీలని ప్రేమగా, భక్తిగా చిరునవ్వు నవ్వి సరే అని కొంచెం పక్కకు కూర్చున్నారు. ఈ స్త్రీలు విసరడం మొదలుపెట్టారండి. విసురుతూ తమలో తాము ఇట్లా అనుకుంటున్నారంటండి. 4 స్త్రీలు కూడా ఏమనుకుంటున్నారు, బాబా గారికి ఇల్లు, వాకిలి, పిల్లలు లేరు కదా, వారు భిక్షతో జీవించేవారు కదా, వారికి
రొట్టెలు చేసుకుని తినే అవసరం లేదు కదా. మరి బాబా ఎందుకని ఈ ఇసురుకుంటూ పిండిని తీసుకోవాలనుకున్నారు? కాబట్టి ఈ పిండిని మనమే తీసుకుందాం, ఎందుకంటే మనమే ఇసురుతున్నాం కదా, ఆయనకి ఆ పిండితో పని లేదు. కాబట్టి మనమే ఇసురుతున్నాం కాబట్టి మనమే 4 భాగాలు చేసుకుని మనము తలో ఒక భాగాన్ని మనమే తీసుకుందాం అని వారు ఏం చేశారు, చక్కగా ఇసిరేసిన తర్వాత ఈ 4 భాగాలు చేసి వాళ్ళ కొంగుల్లోకి వేసుకున్నారండి ఒక్కొక్క భాగాన్ని. వారిని ఈ విధంగా చూస్తూ ఉన్న బాబా గారికి కోపం వచ్చేసిందండి. అప్పుడు బాబా గారు ఏమన్నారో తెలుసా? ఓ వనితలారా, మీకేమైనా పిచ్చి పట్టినదా ఏమి? ఎవరబ్బ సొమ్మని లూటీ చేస్తున్నారు మీరు? మీరేమన్నా గోధుమలు తెచ్చారా? మీరు ఎందుకని నా పిండిని లూటీ చేయడానికి వచ్చారు? సరే, ఎలాగా తీసుకున్నారు కదా, మీరు 4 భాగాలు చేసి మొత్తానికి తీసుకున్నారు కాబట్టి మీరు ఈ యొక్క పిండిని తీసుకుని వెళ్ళి ఊరి అవతల పొలిమేరలో 4 దిక్కులు పోయి 4 దిక్కుల్లో చల్లాలి అని చెప్పారండి. ఈ గోధుమ పిండిని ఆ స్త్రీలతో బాబాగారు ఈ విధంగా చేయించారు. సరే, వాళ్ళు బాధపడుతూ కొనుక్కుంటూ, అయ్యో మనం ఏదో అనుకున్నాము, ఈయనేంట్రా బాబు పిండి పట్టుకెళ్ళి ఊరవతలు చల్లమంటారు, సరేలే అని చెప్పి, మరి బాబా ఆజ్ఞను కాదనలేరు కదండి. పరబ్రహ్మస్వరూపుడైన మన సద్గురు సాయినాథ్ వారు చెప్పినట్టు చేస్తేనే కదా మనకి మంచి. అందుకని ఆ స్త్రీలు వాళ్ళు మళ్ళీ ఇలా అనుకుంటూ ఆ యొక్క పొలిమేరలో వేయడానికి చల్లడానికి వెళ్ళారు. వెళ్ళి 4 దిక్కులకు వెళ్ళి, నలుగురు కదా, 4 దిక్కులకు వెళ్ళి నలుగురు ఆ పిండిని బాబా చెప్పిన విధంగా చల్లారండి. ఆ పొలిమేర దాటింది, ఆ గ్రామ సరిహద్దుల్లో చల్లేశారు వనితలు. ఆశ్చర్యంతో వాళ్ళు ఆశ్చర్యపడుతూ, కొంచెం సిగ్గుపడుతూ, గొనుగుచూ ఊరి సరిహద్దులలో ఆ యొక్క పిండిని చల్లి, బాబా ఆజ్ఞ ప్రకారము పిండిని చల్లేసి గమ్ముని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారండి. ఇదంతా చూస్తున్న మన హేమంత్ పంత్ గారికి ఏంటి వింత చర్య? ఆయన చూస్తుండగానే జరిగిందండి, ఇదంతా చూస్తుండగా జరుగుతుంది. ఏమిటి ఆయన వింతగా చేస్తున్నారే, మా స్త్రీలు వచ్చారు, ఏదో చేశారు, ఈయనేంటి ఇలా చేశారు, నేనేదో అనుకున్నాను, ఈయనకి కూడా అవసరం లేదు కదా ఆ పిండితో, అయినా సరే ఏంటి అనుకున్నాను, కానీ ఏమిటి అని ఆయనకి ఆశ్చర్యమయ్యి ఆ ఊరి వారిని ప్రశ్నించాడు. ఆయన అడిగాడు, ఏమిటి కారణం తెలుసుకోవాలని. మనకైనా అంతే కదండి, ఏదైనా ఒక జరిగిందనుకో, మనకు తెలియలేదనుకో వేరే వారిని అడుగుతాం, ఏంటి అసలు కారణం ఏంటని తెలుసుకోవాలి. అందుకని ఏ విషయాన్నైనా క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాతనే ఆ ప్రయత్నం చేయాలన్నమాట. అదేవిధంగా మన హేమంత్ పంత్ గారు కూడా తెలుసుకుని చక్కగా ఏమిటి ఆయన ఎందుకు ఇలా చేశారు అని చెప్పి ఆ ఊరి వారిని అడిగారు. అడిగినప్పుడు ఆ ఊరి వారు ఇలా సమాధానం చెప్పారు, బాబా గారు ఊరకనే ఏమి చేయరు, కానీ ఏదో కారణం ఉంటేనే. ఇప్పుడు కారణం ఏంటంటే ఆ ఊరిలోని కలరా జాడ్యం ఉంది కాబట్టి ఆ కలరాని ఏ విధంగా తరిమివేయాలి అనే దానికి బాబా గారు ఉపయోగించిన ప్రయత్నమే ఈ యొక్క గోధుమ పిండి యొక్క చల్లడానికి కారణము. ఈ గోధుమ పిండి ద్వారా బాబా గారు ఈ యొక్క రోగాన్ని తరిమి కొట్టారు. యువతలకి రాకుండా పొలిమేర అవతల నుంచి అవతలకి వెళ్ళిపోయేలాగా ఊరిలోకి రాకుండా బాబా గారి చర్య ఇది అని చెప్పి వాళ్ళకి అర్థమైన రీతిలో బాబా గారి తత్వాన్ని ఆ ఊరి ప్రజలు గ్రహించగలిగారు. కాబట్టి వాళ్ళకి ఇలా చెప్పారండి ఆయనకి. అప్పటి నుంచి నిజంగా ఆ తెల్లవారి నుంచే ఎప్పుడైతే ఈయన ఇలా తగ్గిచ్చేశారో, ఇలాగ చల్లిచ్చేశారో
అప్పటి నుంచి ఈ జాడ్యం తగ్గిపోయింది. గ్రామంలోని ప్రజలందరూ చాలా సంతోషంతో ఉన్నారు, ఆనందంతో ఉన్నారు. ఈయనకి ఇదంతా విని అసలు ఆయనకి ఆశ్చర్యం అయిపోయిందనమాట. ఓహో, బాబా ఎంత గొప్ప మహానుభావుడైతేనే ఈ చర్య చేసి ఊరిలోని కలరా జాడ్యాన్ని రాకుండా చేశాడు. అబ్బో, ఈయన గురించి నేను ఇంకా ఏదో తెలుసుకుని అందరికీ తెలియసేలాగా చేసే ప్రయత్నం చెయ్యాలి అనుకుని ఆయన కూడా ఈ యొక్క చర్యని దృష్టిలో పెట్టుకుని ఇంకా ఆయన గురించి తెలుసుకుంటూ మనకి తెలియపరిచారండి. ఆయన ఈ విషయం గురించి ఆలోచిస్తూ తప్పక బాబా లీలలను మనసారా పాడుకుంటూ హృదయ ఆనందభరితుడై తిని ఆయన అంత ఆనందంతో అసలు ఇంకా తెలుసుకోవాలి ఈయన గురించి అనే దాని గురించి ఆనందంతో ఉక్కిరిబిక్కిరితో ఆయన వెళ్ళిపోయారు. ఈ ప్రకారముగా బాబా సచ్చరిత్రను రాయుటకు నాలోని అంటే ఆయనలోని ఒక ప్రేరణ కలిగిందంటండి. ఎప్పుడైతే ఈ చర్యను చూశారో చూసిన కాడి నుంచి ఆయనలోని ఒక ప్రేరణ కలిగింది. ఏమని? ఇంకా అద్భుతాలు ఉన్నాయి, ఆయన్ని ఎప్పుడూ నిరంతరము నిరీక్షిస్తూ చూస్తూ ఆయన గురించి మనము తెలుసుకోవాలి అని ఆయన బాబాగారి కృపా కటాక్షాలను ఆశీర్వాదములతో ఈ గ్రంథాన్ని నిర్విఘ్నముగా జయప్రదముగా పూర్తి చేశారండి. ఇలాంటి చర్యల్ని చూసి ఆయన చక్కగా ఆ బాబాగారి యొక్క ఆశీర్వాదాన్ని కోరుకుంటూ ఈ యొక్క గ్రంథాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేశారు. మరి తిరుగలి విసురుట, దాని వేదాంత తత్వము మనం తెలుసుకోవాలంటే తిరుగలి విసురుటలో షిరిడీ ప్రజలలోని ఒక వేదాంత భావము కూడా కలదు. అంటే తిరుగులే ఎందుకు పెట్టుకున్నాడు ఆయన? ఇప్పుడు పిండి ఆడించడానికి మిషన్లు ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా. ఇది వరకు దంపుడు కూడా ఉన్నాయి, దంచుకునేవారు కదా. మరి ఇసురు రాయిని అంటే తిరుగుల రాయిని ఎందుకు పెట్టుకున్నారు అంటే అందులో వేదాంత భావం ఉంది. ఆ వేదాంత భావం ఏంటంటే బాబా షిరిడీలో సుమారు 60 సంవత్సరాలు పైనే నివసించారు. ఈ కాలమంతా వారు తిరుగులు విసురుతూనే ఉన్నారంట. 60 సంవత్సరాలు పైనే విసురుతూనే ఉన్నారంటండి తిరుగులు పట్టుకుని ఆయన. అయితే ఈ తిరుగులు విసురుతూ గోధుమలు కావవి. ఆయన విసురుతూ ఉన్నవి గోధుమలు కాదు, భక్తుల యొక్క పాపములు, మనోవిచారములు అని. ఎంత గొప్పగానండి ఈ వర్ణన. మరి అంతే కదండి, ఆయన ఆ తిరుగల్ని ఎందుకు విసురుతూ ఉన్నారు? దానికి ఎంత కారణం లేకపోతే ఆ ఇసురాయిని పట్టుకున్నారు ఆయన. అందులో అవి గోధుమలు కావు, భక్తుల యొక్క పాపములు, మనోవిచారములు ఆ తిరుగులలో వేసి ఆయన ఈ విధంగా వర్ణించారండి. క్రింది రాయి కర్మ, పై రాయి భక్తి, ఆ చేతిలో పట్టుకున్న పిడి జ్ఞానము. ఈ విధంగా ఆ తిరుగలిని ఉపయోగిస్తూ చూడండి, అంటే మన కర్మలని నిజంగా ఆయన కర్మలని, మన యొక్క భక్తిని, మనలో ఉండే జ్ఞానాన్ని కూడా ఆ ఈశ్వరు రాయితో చూపించారండి. అసలు ఎంత సింపుల్గా అర్థం చేసుకోవచ్చండి ప్రతి ఒక్కరూను. ఇంత వేదాంతం ఉందండి అందులో. అయితే చేత పట్టుకున్న పిడి జ్ఞానము, జ్ఞానోదయమునకు కానీ ఆత్మ సాక్షాత్కారమునకు కానీ మన పాపములను, కోరికలను తుడిచేవేయలేను. అటు పిమ్మట త్రిగుణారాహిత్యమును పొందవలెను, మనలోని అహంకారమును చంపుకొనవలెను. అబ్బబ్బబ్బా, ఎంత గొప్పగా చెప్పారండి.
జ్ఞానోదయమునకు కానీ, అంటే మనలో ఉండే జ్ఞానోదయమునకు కానీ, ఆత్మ సాక్షాత్కారమునకు కానీ మన పాపములను కోరికలను తుడిచివేయలేను. అటు పిమ్మట త్రిగుణ రాహిత్యమును పొందవలెను. అంటే ఇన్నున్నాయండి ఆ యొక్క పిడిలో. ఇటువంటి జ్ఞానం ఉందండి. అందుకనే బాబాగా చూస్తుంటారు, ఆ జ్ఞానం అనే పిడిని విడవకురా అని. మరి దాన్ని పట్టుకుంటేనే కదండి మన కర్మ, మన భక్తి అన్నీ తెలిసేది. అదే తిరుగలరాయి యొక్క విశిష్టత. ఇదంతయు వినగానే నాకు ఒక కబీరు కథ గుర్తుకు వచ్చినది. ఒకనాడు స్త్రీ ఒక్కతే తిరుగలలో ధాన్యము వేసి విసురుచుండగా దానిని చూసిన కబీరు ఏడవసాగెను. ఇది చూసిన ఒక సాధువు కారణమడిగాడు, ఎందుకు ఏడుస్తున్నావు అని. ఆ కబీరు ఇట్లు జవాబిచ్చెను, నేను కూడా ఆ ధాన్యము వలె ప్రపంచమును తిరుగలలో విసరబడిదనను కదా. దానికి నిరంజనుడు ఇట్లు బదిలి చెప్పెను, భయము లేదు, తిరుగలి పిడిని గట్టిగా పట్టుకొనుము, అనగా జ్ఞానమును విడువకుము. నేనెట్లు గట్టిగా పట్టి ఉన్నానో నీవు అట్లే చేయుము. మనస్సును కేంద్రీకరించుము, దూరముగా పోనీయకుము. అంతరాత్మను చూచుటకు దృష్టిని అంతర్ముఖము చేయుము, నీవు తప్పక రక్షింపబడెదవు. అబ్బబ్బబ్బబ్బబ్బ, ఎంత గొప్పగా చెప్పారండి. మరి మనం కూడా బాబాగారి యొక్క ఆశీర్వాదాలతో ఈ యొక్క మొదటి అధ్యాయాన్ని పూర్తి చేసాము. రేపు 2వ అధ్యాయంలో కలుసుకుందాం. సాయిరాం. సాయినాథుని ఆశీర్వాదాలు తీసుకుని మనము కూడా రేపు 2వ అధ్యాయంలో కలుసుకుందాం. సాయిరాం.